వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షతన దోమ మండలం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా వాటిని నమ్మకుండా చేవెళ్లే పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగిరెడ్డి, దోమ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్, లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను అడుగుతుంటే మరి అక్కడ మెడ్చలు, ఇబ్రాహీంపట్నం, మహేష్ను కూడా ఉంది కదా, మరి అక్కడ రారు మీరు ఎక్కువ పరిగి వికారాబాద్ తాండూరే పోతారేమండి జ్ఞానేశ్వర్ గారు అని అడుగుతుంటే ఏం చెప్పేవాడంటే, అమ్మ కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళందరూ అక్కడ ఉంటారమ్మా, నా అవసరం వాళ్ళకు ఉంటుంది, ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకు ఉంటుందని చెప్పాడు. కాబట్టి మీకు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ తన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం, ప్రతి కుటుంబంతో అనుబంధం ఉంటుంది, ప్రతి ఊరితో అనుబంధం ఉంటుంది, ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏం చేయాలని బాగా తెలిసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. మీరందరూ కూడా రేపు జరుగుతున్న ఎలక్షన్లో పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించమని కోరుతున్నా. మా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు వచ్చిన ప్రభుత్వం మాట్లాడుతుంది కదా, పెద్ద పెద్ద మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కాలు కడప దాటినట్టుంది వాళ్ళ పరిస్థితి. డిసెంబర్ 9 తారీఖున రాగానే కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ఎప్పుడే బ్యాంకులో పోండి, లోన్లు తెచ్చుకోండి, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తాను. దాంతోపాటు మీరు వ్యవసాయానికి రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము ఎకరాకు 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తాము, మీరు పండించినటువంటి పంటకు ₹500 బోనస్ ఇస్తామని రైతులకు కూడా ఆగం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలను మనం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుంటే వాళ్ళు 1,00,000 ఇస్తారు, 1,00,000తో పాటు మేము తులం బంగారం ఇస్తామని, అదేవిధంగా మనం 2,000 పింఛన్ ఇస్తే మీరు ఇంకా ఒక ముసలాయికే ఇస్తున్నారు, మేము ముసలమ్మ కూడా ఇద్దరికి 4,000 పింఛన్ ఇస్తాము, ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులకు కూడా 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులకు కూడా ₹2,500 వృత్తి ఇస్తాము, యువకులకు ₹4,000 వృత్తి ఇస్తామని, ఇట్లా ఎన్నో మాటలు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని, ఇటువంటి ఎన్నో హామీలు, 420 హామీలు, అమలు చేయనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మేము 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పారు. ఇలా 100 రోజులు దాటినాయి, 120 రోజులు దాటినాయి, ఇంకొక 5 రోజులు అయితే 150 రోజులు కూడా అయితే 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, మీరు చేసే సేవలేంది, మీరు మేలు చేసేవలసింది మేము ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టమైనది. ఊకదప్పుడు చేస్తాను సమస్తూ చెప్పొచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా ఆస్కారం. కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వ్యవసాయదారులు కానీ, కూలీలు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఒకే దృష్టితో చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి, తప్పకుండా బీఆర్ఎస్ ఓటేయాలన్న తమలతో ప్రజానికము ముక్త కంఠంతో తయారవుతున్న సందర్భం మీకు తెలిసింది కాదు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ వ్యవహారానికి అయితే వచ్చిందో, ఏ పని గురించి అయితే వ్యవహారం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను, తప్పుడు వాగ్దానాలు, ఏ రోజైతే అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేసే విధానాలు చేసిందో, వాళ్ళు చెయ్యని చేస్తామని చెప్పి దురుద్దేశపూర్వకంగా ఆయన చేసినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా విఫలమైన కనుక మహిళా సోదరులను, అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా మనం ఈసారి బీఆర్ఎస్కు చెప్పకుండా గెలిపించుకోవాలి, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న తపనతోని మరి ఈరోజు ప్రజానికం అంతా ఏకముక్త కంఠంతో చూస్తున్నటువంటి మాట. అది ఎంతో దూరం లేదు, 12 రోజులు దాటితే మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మంచి జరుగుతుంది.